ఏదైతే మొన్న జరిగినటువంటి డాక్టర్ మాడ్యూల్స్ కేసు కాశ్మీర్లో పుట్టి ఆ పైన భారతదేశంలో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ఎంబీబీఎస్లు చదువుకుని ఆ చదువు సర్టిఫికెట్లను పట్టుకుని డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తూ ఆ పైన తాజాగా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మహిళ డాక్టర్ షహీన్ అనేటటువంటి ఆవిడ నేతృత్వంలో మహిళా జైషే మహమ్మద్ సంస్థ ఏర్పాటు చేసుకుని దాని తరపున ముజ్మెల్ అనేటటువంటి ఆవిడ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇద్దరు కలిసి దేశంలో 3,000 కిలోల పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి స్కెచ్ చేసి అది కాస్త కాశ్మీర్ పోలీసులు తర్వాత హర్యానా పోలీసులు కలిసి బట్టబయలు చేసేటప్పటికి అందులో ఉన్నటువంటి ఒక 2 కిలోల పేలుడు పదార్థాన్ని వెంటబెట్టుకున్నటువంటి డాక్టర్ ఉమర్ నబీ అనేటటువంటి ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇదే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి అజార్ మేనకోడల్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి డబ్బులు ప్లస్ ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బులతో కలిపేసేసి బేలుళ్ళు సృష్టించడానికి స్కెచ్ చేసి దాదాపు 5 ఏళ్ళు ప్లాన్ వేశాక అది విఫలమయ్యే టైంలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఎర్రకోట దగ్గర పేలుళ్ళు సృష్టించడానికి ప్రిపేర్ అయ్యి అక్కడ టైం గడిచిపోతుంది, జనం ఎవరు లేరన్నటువంటి ఉద్దేశంతో తీసుకెళ్ళి సెంటర్లో తగలబడి వాడితో పాటుగా 15 మందిని చంపినటువంటి కేసులో కీలకం డాక్టర్స్ మాడ్యూల్. దాదాపు 40 మంది డాక్టర్లు దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలు పాల్గొన్నారని తేలడం, అందులో ఇప్పటికీ చాలామంది కనిపించకపోవడం, వాడు పాకిస్తాన్లో ఉన్నారా బంగ్లాదేశ్లో ఉన్నారా నేపాల్ ఉన్నారా అని తెలియకపోవడం, ఇదంతా ఒక ఎత్తు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్, చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల వివరాలు అందించమని ఢిల్లీ పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రులను అడిగారు. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.